5 ఏళ్లలో ప్రజలు మర్చిపోతే మళ్ళీ అప్పుడు ఎలా ఉంది అనేది చాలా కష్టమైపోతుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ బాధ్యత తీసుకోండి. అట్లీస్ట్ మనకి గత 5 ఏళ్లలో ఎంత నష్టపోయాము అనేది ఇంకొక 5 ఏళ్ళ పాటు మనం చెప్తూనే ఉండాలి అందరికీ, లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది. దీని మీద మీరందరూ మరి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి కొంచెం దయచేసి. ఇదే కాకుండా మనం గుడివాడనే కాదు సరే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈసారి బాగు చేసుకుందామనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. చంద్రబాబు గారి నాయుడు గారి నాయకత్వం మీద అందరికీ నమ్మకం ఉంది. మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నా కానీ మనం ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతగా మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడా దొరుకుతుంది. ఇదే మంచి అవకాశం కింద కూడా మీరు తీసుకుని కూడా రెడీ అవ్వండి. మీ అందరికీ ప్రత్యేకమైన అవకాశాలు ఎలాంటివి ఉన్నా కానీ మీరు తీసుకుని వస్తే మీ అందరి తరఫున లైసెన్సింగ్ చేయడానికి నేను రెడీ ఉన్న ఆంధ్ర రాష్ట్రం మొత్తం గుడివాడ వస్తే చాలా హ్యాపీ. కాకుండా ఎక్కడ చేయాలన్నా కానీ మీ అందరికీ తోడుంటాను తప్పకుండా. మాది గుడివాడని మీరైనా చెప్పచ్చు, లేదు నేనైనా చెప్తాను. మా వాళ్ళది గుడివాడ మీ దగ్గర పెట్టినా చూసుకుంటాను. అందరి ప్రాముఖ్యత మనకు వచ్చింది, మనం దాన్ని గట్టిగా చేసుకున్నాం. అలాగే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కాకపోతే మీరు ఏదైనా కానీ మీ పెద్దల పేరు మీద కానీ తల్లిదండ్రుల పేరు మీద కానీ ఏదైనా మంచి పనులు గుడివాడలో రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా వెళ్ళదు కూడా చేయదలుచుకుంటే దానికి కూడా నేను పూర్తిగా తోడుంటా. మీ అందరూ ఎన్ఆర్ఐ కింద నేను మీకు తోడుగా ఉంటాను. అలాగే మన మిగతా 4 ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు, వాళ్ళు రెడీగానే ఉంటారు. నేనైతే కనుక పూర్తిగా 100% మీకు ప్రామిస్ చేస్తున్నాను. మీరు ఏ రకంగా మన గుడివాడ అభివృద్ధికి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి మీరు ఏమాత్రం చేయాలనుకున్నా కానీ తప్పకుండా రండి. మీకు అందరికీ నేను తోడుంటాను. మాస్టర్గా లైసెన్సింగ్ అంతా చేసి పెడతాను కూడా మీ అందరికీ మాటిస్తున్నాను. అలాగే మా జగదీష్ గారు ఆయన ఇప్పటికే మాకు 100 కోట్లు ప్రామిస్ చేస్తాను కదా. ఏంటో చెప్తారు మాది గుడివాడ అన్నారు. మీకు రిటర్న్ రాకపోతే అడగండి. నేను ఒకటే చెప్తున్నా, మీకు రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా వేస్ట్ అయ్యేది చెప్పండి, రాకుండా నేను చూసుకుంటా. మీకు రిటర్న్ గ్యారంటీ నేను ఇస్తా, మీరు రండి ఇన్వెస్ట్ చేయండి. ఓకే, తప్పకుండా ఎవరు వచ్చినా కానీ మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్కి నేను హామీ ఇస్తున్నాను. మీరు సరైన ప్రాజెక్ట్ తీసుకురండి, పూర్తిగా చేయించి పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీ ప్రేమ మర్చిపోదాం. మన అభివృద్ధికి కంటిన్యూ అవ్వాలి. మనం యాక్టివ్ పార్టీగా తీసుకోవాలి. టైం వచ్చింది ఎన్ఆర్ఎస్ ఫర్ ది ఫస్ట్ టైం. మొట్టమొదటిసారిగా టైం వచ్చింది ఎన్ఆర్ఎస్కి. మనం